రైట్. ఇక చార్మినార్ వద్ద కూడా తీరొక్క గణనాథులతోటి వీధులన్నీ కూడా కలకలలాడుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చార్మినార్ దగ్గర కోలాహలం ఎలాగుంది? చార్మినార్ ప్రాంతాన్ని చూసుకుంటే దాదాపు సంబంధించిన గణనాథుడు వచ్చేసి అదే చార్మినార్ వద్ద దర్శనం ఇచ్చిన తర్వాత దాని తర్వాత వచ్చేసి కంటిన్యూగా వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో చార్మినార్ యొక్క ప్రాంతంలో మనకు విజువల్ చూసినటువంటి కూడా కోలాహలంగా వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఒక పండగ వాతావరణం లాగా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కనబడుతుంది. ఈ చార్మినార్ కు సంబంధించినటువంటి ఇటు చార్మినార్ కావచ్చు, అటు చంద్రాయణ గుట్ట కావచ్చు, అటువైపు బాలాపూర్ కావచ్చు, అటు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి వచ్చేసి గౌలిగూడ ఆ ప్రాంతాల నుంచి మొత్తము కూడా దాదాపు నాన్ స్టాప్ గా కూడా ఇక్కడ ఏదైతే గణనాథులు ఉన్నాయో గణనాథులు వచ్చేసి నిమజ్జనానికి సంబంధించిన ఒక యాత్రలాగా కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క వినాయకుడు ఒక ప్రత్యేకతతో ఉన్నాడు. మొదటగా వచ్చేసి బాలాపూర్కు సంబంధించిన ఏదైతే వినాయకుడు ఉన్నాడో వినాయకుడు వచ్చేసి దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఒక ప్రఖ్యాతి కలిగినటువంటి బాలాపూర్ వినాయకుని యొక్క లడ్డు అనేది ఇక్కడికి దాదాపు ఇప్పటికీ కూడా 450 నుంచి 35 లక్షల రూపాయల వరకు వేలం పడినటువంటి బాలాపూర్ నిమజ్జనానికి సంబంధించిన విగ్రహం వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆల్రెడీ నిమజ్జనానికి కూడా హుస్సేన్ సాగర్ వైపు కూడా తరలి శోభయాత్రగా పయనమైపోయింది. దానితో పాటుగా చూసుకున్నట్లయితే ఒకవైపు వచ్చేసి దేశానికి ఒక ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేది ఏదైతే ఉందో దాని నమూనాగా వచ్చేసి కటౌట్లు ఏర్పాటు చేసి దానిలో చేసి బాలులు కావచ్చు, అక్కడ యువకులు కావచ్చు, వాళ్ళందరూ చేసి ఒక ఏదైతే వాళ్ళకు సల్యూట్ చేసుకుంటూ కూడా గన్నులు పట్టుకొని ఒక వాళ్ళు వేషధారణ వేసుకుంటూ కూడా ఇది గణనాథుడికి స్వాగతం పలుకుతూ కూడా శోభయాత్ర తరలితున్నట్టుగా కలుగుతుంది. దాంతో పాటుగా మరీ చూసుకున్నట్లయితే ఏదైతే అయోధ్య రాముడు ఉన్నాడో అయోధ్య రాముడికి సంబంధించినటువంటి రాముని యొక్క బాలరాముని యొక్క అవతారాన్ని పెట్టేసినటువంటి వినాయకుడిని ఏర్పాటు చేయడము అంటే దాదాపు దేశంలో ఏదైతే ఒక బాల వినాయకుడు కావచ్చు, దానితో పాటుకు వచ్చేసి ఆ రాముని అవతారంలో ఉన్నటువంటి వినాయకుడు కావచ్చు, ఆ పెహల్గామ్కు సంబంధించింది కావచ్చు, ఈ విధంగా ఇది వివిధ రకాల దర్శనం ఇస్తున్నాయి. దీనితో పాటు మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చినటువంటి యువకులందరూ కూడా ఒకవైపు డప్పులతోని కోలాటాలు చేసుకుంటూ కూడా సందడి చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి అంటే ఈ చార్మినార్ దగ్గర వచ్చేసి గత 40 సంవత్సరాలుగా ఏర్పాటు చేసినటువంటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు వచ్చేసి ఏర్పాటు చేసినటువంటి వెల్కమ్ ద్వారం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేసి ఆ ద్వారంగా వచ్చేసి ఇక్కడ నుంచి మోంజా మార్కెట్ మీదుగా వచ్చేసి హుస్సేన్ సాగరంలోకి శోభయాత్రగా పయనమై అక్కడికి వెళ్ళి అక్కడ వచ్చేసి నిమజ్జనమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే దాదాపు ఈ శోభయాత్రలో మనం విజువల్లో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా లేని విధంగా అంటే దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా ఇదే వాతావరణంతోనే ఒకవైపు ప్రజలు మరోవైపు భక్తులు వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసుకుంటా పోలీసులు కంట్రోల్ చేసుకుంటా ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క విగ్రహాలని పంపిస్తున్నట్లుగా కూడా మనకు కనబడుతున్నది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు అంటే ఈ రోజుకి వచ్చేసి దాదాపు 6 లక్షల వరకు వచ్చేసి వినాయకులు నిమజ్జనమైన పరిస్థితులు అనేది కనబడుతున్నాయని ఇప్పటికే పోలీసులు చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. దానిలో భాగంగానే ఇప్పటికీ ఏదైతే చార్మినార్ ప్రాంతం ఉందో చార్మినార్కు సంబంధించింది, మోంజా మార్కెట్కి సంబంధించింది, దానితో పాటుగా చంద్రాయణగుట్ట, గౌలిగూడ, బాలాపూర్ ఈ యొక్క ప్రాంతాల నుంచి భారీగా వినాయకుల సమూహం అనేది ఈ చార్మినార్ మీదుగా వచ్చేసి మోంజా మార్కెట్కు వెళ్తుంది. దానికి ముఖ్యంగా వచ్చేసి అంటే ప్రతి ఒక్కరు కూడా పిల్ల పాపలతో కలిపేసి పిల్ల పాపలు, పెద్దలు, చిన్నలు, ముసలి వాళ్ళు సైతం కూడా ఈ ఏర్పాట్లను వచ్చేసి కట్టుదిట్టంగా అంటే ఎక్కడ కూడా లోపాలు జరగకుండా కూడా ఒకవైపు భక్తులు మరోవైపు వచ్చేసి ఏదైతే వాళ్ళు డప్పులతో కూడా వచ్చేసి డాన్సులు వేసుకుంటా కూడా దర్శనం ఇస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి ఒక గణేష్ అనేది ఏ విధంగా గణేష్ అంటే 11 రోజులు వచ్చేసి పూజలు జరిపించినట్టు గణేష్నికి వచ్చేసి నవరాత్రులు పూజలు అందుకొని 11 రోజులకు నిమజ్జనం అయిపోతున్నటువంటి గణేష్నికి స్వాగతం ఇవ్వడానికి కూడా ఒకవైపు గణేష్ ఉత్సవ కమిటీ వచ్చి స్వాగతం పలుకుతుంది. మరోవైపు పిల్లలకు కావాల్సిన ఏదైతే
అంటే ఇక్కడికి దాదాపు ఉదయం 6 గంటలకు 7 గంటలకు వచ్చేసి వాళ్ళు డాన్సులు వేసుకుంటూ నృత్యాలు వేసుకుంటూ కూడా నిమజ్జనానికి బయలుదేరారు. ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా వీళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చార్మినార్ వద్ద వచ్చేసి భోజనం ఏర్పాటు చేసుకొని దాని అంతరం కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఒక 6-7 గంటల కానుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఆకలి మీద ఉన్నటువంటి ఆకలి తీర్చడానికి కూడా కులాలకు మతాలకు అతీతంగా కూడా పార్టీలకు అతీతంగా భోజనాలు ఏర్పాటు చేసినటువంటి ఎంఐఎం వాళ్ళు ఈ విధంగా అందరికీ కూడా వెల్కమ్ చెప్పిన పరిస్థితులు అనేది ఇక్కడ కనబడుతున్నాయి. దానితో చూసుకున్నట్లయితే ఇక్కడ గణేష్ నిమజ్జనంలో ఒకవైపు దీనికి సంబంధించిన ఉత్సవ కమిటీ వాళ్ళు వాటర్ ఫెసిలిటీ అందజేయడము, దాంతో పాటుగా ఇటు భోజనాలు ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా అంటే ఇక్కడికి సంబంధించినది దాదాపు వచ్చేసి 11 గంటలు 12 గంటల వరకు వచ్చేసి ఈ నిమజ్జనం అనేది జరుగుతుంది. ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి మనము విజువల్లో చూడొచ్చు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చిన్న పిల్లలతో సైతం కూడా గణేశుని చూసుకోవాలి. అతను అంటే 9 రోజులు 9 నవరాత్రులు అందుకున్నటువంటి గణేష్ పూజలు అందుకున్నటువంటి వినాయకునికి వచ్చేసి దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశంతో చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి కూడా దర్శనం చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. దానితో పాటుగా మనం విజువల్లో చూడొచ్చు. పెహల్గామ్కు సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి ఒక విగ్రహం కూడా పూర్తిగా కంప్లీట్గా వచ్చి దానికి సంబంధించినటువంటి మధ్యలో వచ్చేసి వినాయకుడు, ఆ లెఫ్ట్ అండ్ రైట్లో వచ్చేసి ఆ నావీకి సంబంధించిన వాళ్ళు ఆర్మీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ రోజు కండక్ట్ చేసిరో వారి యొక్క నమూనాలను ఏర్పాటు చేసేసి కూడా ఒక విగ్రహాన్ని తయారు చేశారు. అంటే కంప్లీట్గా వచ్చేసి ఒకవైపు దేశభక్తి, మరోవైపు వచ్చేసి దైవభక్తి, ఈ రెండింటినీ చాటుకుంటూ కూడా భక్తులందరూ కూడా హుసేన్ తీరం వైపు కూడా సాగుపోతున్నారు. ఒకవైపు వచ్చేసి గణనాథుడు అంటే ఇన్ని రోజులు నవరాత్రులు పూజ నంచుకున్న గణనాథుడు వచ్చేసి ఈ రోజు శోభయాత్రగా ఘనంగా స్వాగతం పలుకుతున్నారు ఈ హైదరాబాదీ ప్రజలని చెప్పక తప్పదు. మరోవైపు వచ్చేసి మరోవైపు యువకులు పెద్దలు చిన్నలు అందరూ కలిపేసి డాన్సులు వేసుకుంటూ కూడా ఏదైతే గణేష్ ఉత్సవ కమిటీ ఉందో అక్కడ స్వాగతం పలుకుతూ దానితో పాటుగా డాన్సులు వేసుకుంటూ కూడా కోలాటంగా వెళ్ళే పరిస్థితులు అనేది ఇక్కడ కనబడుతున్నాయి. సింధూరా మరి ఇక చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటికే వచ్చేసి మధ్యాహ్నం అంటే ఉదయం నుంచి ప్రారంభం అయినప్పటికీ కూడా మధ్యాహ్నం బాలాపూర్ యొక్క గణేష్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత చార్మినార్ దగ్గర వచ్చేసి కోలాహలం అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి దాదాపు 1 గంట నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 5 గంటలుగా వచ్చేసి కంటిన్యూగా ఇక్కడ నుంచి నిమజ్జనానికి వెళ్తున్న గణనాథులు ఉన్నారో శోభయాత్రగా వచ్చేసి పయనం అవుతున్నాయి. ఇదే శోభయాత్ర అనేది దాదాపు రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని కూడా స్థానికంగా ఉన్న కమిటీ సభ్యులు చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రంజిత్.